ಕೈಲಾಸ್ ಗುರೂಜಿ ಅವನ ಬೆಲನ್ ಪುಸ್ತಕ ಅಂತನೋ ಪ್ರತಿ ಪುಸ್ತಕನಾಗಿರೇ ಬರ್ತಾರೆ తాను వాచికేసి ఈ పుస్తకము ఇంతకుముందు మనకు స్వతంత్రము రాక మొదలు కూడా ప్రొఫెసర్ హైమండ్ రాఫ్ మార్లవైలో గోండి స్కూల్స్ అప్పుడు ఉర్దూ మీడియం ఉండే మన తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు సంస్థానాలు అప్పుడే స్వతంత్రానికి మొదలంటే నాకు 1940-42 లోపలనే ఈ గోండి స్కూల్ స్టార్ట్ అయినాయి. యాక్చువల్లీ ఈ కథల పుస్తకాలు హైమండ్ రాఫ్ గారు దేవనగరి స్క్రిప్ట్, ఇప్పుడు కైలాస్ గారేమో తెలుగు స్క్రిప్ట్ గోండి లాంగ్వేజ్. తెలుగు వచ్చిన వాళ్ళందరూ చదువుతారు కానీ అది గోండి వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు హైమండ్ రాఫ్ పుస్తకాలు కూడా చాలా వరకు దేవనగరి స్క్రిప్ట్ లాగానే ఇంగ్లీష్ స్క్రిప్ట్. హైమండ్ రాఫ్ స్వయంగా వచ్చి గోండి నేర్చుకున్నాడు. అప్పట్లో ఉర్దూ ఏ విధంగా ఉండేనో గోండి కూడా ఆ విధంగా ఉండే. కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భాషా సంయుక్త రాష్ట్రాల లోపల మన గోండి భాష కొంచెము నెగ్లెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మరాఠీ, గోండి, అటేమో కన్నడ, తమిళ్, అట్లా భారతదేశం లోపల ఎక్కువ మాట్లాడేవాళ్ళు గోండి మాట్లాడేవాళ్ళు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్, మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్, మన ఇది గడ్చిరోలి, మధ్యప్రదేశ్లో బస్తర్, ఇట్లా మధ్య భారతదేశంలోనే ఎక్కువ గోండి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే స్క్రిప్ట్ లేకపోవటంతో అది కొంచెం వెనుకబడ్డది. ఇప్పుడు ఏదైతే భారతం ఉందో భారతం రాసింది కూడా మా గోండి కథలన్నీ కూడా ఓకల్. ఇంతమంది ఆ కీకిరితోటి పాట చెప్పారు, అది పాటలు మాటలలోనే ఉంది తప్ప రిటర్న్ స్క్రిప్ట్లో లేదు. ఎప్పుడైతే ఐటీడీఏ వచ్చిందో ఆ మధ్యాహ్నం స్వతంత్రం మీద హైమండ్ రాఫ్ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం గ్యాప్ ఏర్పడ్డది. ఐటీడీఏలో వచ్చిన తర్వాత మళ్ళీ గోండి లాంగ్వేజ్కు ప్రాధాన్యం అనేది సంతరించింది. హైమండ్ రాఫ్ పీరియడ్లో కూడా చాలామంది గోండు టీచర్లు, మన అర్జు మాస్టర్ ఉన్నాడు, అర్జు మాస్టర్ వాళ్ళ ఫాదర్ మారు మాస్టర్, అదే మార్లవేలో హన్ను మాస్టర్. ఈ మాస్టర్ అనే పదం అప్పటి నుంచి వచ్చింది, గురూజీ, గురువులు అన్నట్టు. అంటే ఇతిహాసం, గోండి ఇతిహాసాన్ని మొత్తం కూడా ఓరల్గా పాట రూపంలో చెప్పేది. ఇప్పుడు చదువు బాగా పెరిగింది, ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ఇది కూడా చాలా లేటుగా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మన పుస్తకాలు రావడం స్టార్ట్ అయింది. ఆ పుస్తకాలు కూడా సమీక్షించి ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే, కవర్ పేజీ చాలా చక్కగా ఉంది, కాకపోతే లోపట ఏదైతే ఉన్నదో అది చదివిన తర్వాత గోండి పదాలకు కొన్ని అక్షరాలు లేవు, వాటిని కూడా కొంచెం చదివిన తర్వాత పుస్తకం చదివి దాన్ని రివ్యూ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ముద్రణ లోపల ఏమైనా ఉంటే దాన్ని ఇంకా చేయాలి. నేను చూశాను దాంట్లో ఏదైతే విషయ సూచిక ఉందో ఆ విషయ సూచిక అంటే మన కాంటెంట్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కడ ఏమున్నది అనేది. తర్వాత అందులో కొన్ని పదాలకు కొన్ని అర్థాలు కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన నైపుణ్యం, ఆయన స్కిల్ ఇప్పుడెప్పుడే మొదటిసారి కాబట్టి ఇది ఒక మంచి పరిణామము, మంచి శుభసూచకము. ఇంకా ముందు కూడా మంచి పుస్తకాలు రాస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి